అండి, వెల్కమ్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో ఇంకో మంచి టేస్టీ అయిన రెసిపీ చేసి చూపిస్తాను. ఇది దోశలోకైనా, చపాతీలోకైనా, పులావ్లోకైనా కూడా చాలా 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 బాగుంటుంది. నేను చెప్పే విధంగా చేశారంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. అండ్ కాలీఫ్లవర్లో న్యూట్రిషియస్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం రోజు భోజనంలో భాగంగా చేసుకోవాలి. ఈరోజు నేను కాలీఫ్లవర్ కుర్మా కర్రీ చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేను మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. దీన్ని ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిపెట్టేసుకున్నాను. అండ్ స్టవ్ పైన ఇప్పుడు గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులోకి పసుపు, ఉప్పు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను కూడా వేసేసి కాలీఫ్లవర్ ముక్కల్ని 2 నిమిషాల పాటు ఉడికించి పక్కన స్ట్రెయిన్ చేసుకుని వడకట్టుకొని పక్కన వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. అవి కూడా దోరగా వేగాక పచ్చిమిరపకాయలు ఒక 5-6 చీలికలు చేసి వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను వేసుకొని ఈ మూడింటిని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద సైజు టొమాటో తీసుకొని దాన్ని కూడా సన్న ముక్కలుగా చేసుకొని వేసుకుందాం. అది కూడా మొత్తం అంతా మీదకి కిందకి కలిసేలాగా ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని కలిపేసుకుందాము. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గిద్దాం. ఇది మగ్గేటప్పటికీ మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు అయితే టేస్ట్ బాగుంటాయి. గ్రేవీ ఫ్లేవరు బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక 9-10 జీడిపప్పులు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకొని తర్వాత పుట్నాల పప్పులు కూడా ఒక 1/2 కప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టొమాటో ముక్కలు మగ్గిపోయినాయి కదా, మొత్తం ఇప్పుడు కూడా మీదకి కింద కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మీకు టేస్ట్ తగ్గట్టుగా కారం, మొత్తం ఈ మూడింటిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము పైకి కిందికి. అలాగే ఇందులో చెక్క లవంగాలు కాబట్టి 1/2 టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి మొత్తం అన్నింటినీ కూడా మీదకి కిందకి కలిపేసుకుందాము, అన్నిటికీ మసాలా పట్టేలాగా. తర్వాత మనం పక్కన చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసి అది కూడా మళ్ళీ మీదకి కిందకి ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు నేను మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసి అవే నీళ్ళు వేస్తున్నాను. కొన్ని మీకు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. అలాగే మూత పెట్టేసి ఉడికించుకుందాం. అంతే. ఇలా చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ కుర్మా కర్రీ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.